హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ వీడియో రెండు విషయాలు మీకు క్లియర్గా చెప్పాలి. ఎడిటోరియల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలి, ఎందుకు మీరు అది ఫాలో అవ్వాలి. ఈ వీడియోలో నేను మీకు కరెంట్ అఫైర్స్ టీచ్ చేయట్లేదు, జీకే అసలు టీచ్ చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఆర్టికల్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ హ్యాబిట్గా మారాలి. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లో చాలామందికి స్కోర్ రాకపోవడానికి ద బిగ్గెస్ట్ రీజన్ ఈస్ ల్యాక్ ఆఫ్ న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్. అది మీకు ఇంప్రూవ్ అవ్వడానికి ఎడిటోరియల్ అనాలిసిస్ అనే డైలీ సిరీస్ మనం చేస్తున్నాం. రెండోది మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర హిందూ న్యూస్ పేపర్ ఉంటే ఈ ఆర్టికల్ చదవండి. ఓకేనా? రెగ్యులర్గా న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కంపల్సరీగా చేయండి. రైట్, అస్సలు లేట్ చేయొద్దు, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్నాం October 9th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్ ఫస్ట్ ఆర్టికల్ ఉంది. సో పాయింట్ నెంబర్ 1, వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ అబౌట్? ఈ ఆర్టికల్ దేనికోసం? మనకి బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ జరగబోతున్న అసెంబ్లీ ఎలక్షన్స్కు సంబంధించి ఈ ఆర్టికల్. నెంబర్ 2, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇన్ దిస్ ఆర్టికల్? వెరీ 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 ఈజీ. ఒకసారి చదివితే చాలు, వెంటనే అర్థమైపోతుంది ఈ ఆర్టికల్. నెంబర్ 3, ఈ ఆర్టికల్లో మనం కష్టంగా ఫీల్ అయ్యే వొకాబులరీ ఏమైనా ఉన్నాయంటే మేబీ ఒక 2-3 ఉండొచ్చు. అవి కూడా ఇడియమ్స్ ఉన్నాయి, వొకాబులరీ ఏం లేవు. నేను ఆ ఇడియమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆర్టికల్లో. బట్ ఓవరాల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఈజీ ఆర్టికల్. ఎవరైనా కూడా ఒక్కసారి చదివితే అర్థమైపోతుంది. రైట్, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే నేను ప్రతి వర్డ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు తెలుసు కదా. సెంటెన్స్ చదివేస్తాను, మీకు అర్థమయ్యేలాగా తెలుగులో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఐ విల్ ట్రై టు మేక్ దిస్ వీడియో లెస్ దాన్ 15 minutes. సో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకు ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అన్నారో మీకు తర్వాత చెప్తాను. బీహార్ ఎలక్షన్ విల్ బి ఏ టెస్ట్ కేస్ ఫర్ ద న్యూట్రాలిటీ అండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. జరగబోతున్న బీహార్ ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బలాన్ని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే కదా ప్రతిదీ చూసుకోవాలి ఎలక్షన్స్ అంటే. సో ఏదైతే బీహార్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయో ఈ ఎలక్షన్స్ కరెక్ట్గా జరిగితే క్రెడిట్ గోస్ టు ఎలక్షన్ కమిషన్, సరిగ్గా జరగకపోతే కూడా ద బ్లేమ్ గోస్ టు ఎలక్షన్ కమిషన్ కదా. బీహార్ విల్ ఓట్ ఇన్ 2 phases on November 6th and November 11th to elect a new assembly with counting on November 14. సో బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్ 2 phases జరగబోతున్నాయి. November 6th అలాగే November 11th. November 14th ఏమో కౌంటింగ్ అనేది చేసేస్తారు. ఓకే, సో ద బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ ఆఫ్ 2025 is important not only for political reasons but also for reasons of electoral integrity in India which is facing a crisis. అయితే ఇండియాలో ఒక స్టేట్ బీహార్, ఆ బీహార్లో జరిగే ఎలక్షన్స్ గురించి ఎడిటోరియల్ ఆర్టికల్లో ఎందుకు ఇచ్చాడు అంటే ఊరికే ఇవ్వలేదు. ఇప్పుడు జరగబోతున్న ఈ బీహార్ ఎలక్షన్స్ అనేది ఇండియాలోనే చాలా ఫేమస్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ కరెక్ట్గా జరిగితే మన దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికుందని అందరూ నమ్మచ్చు. అంత మాట ఎందుకు అన్నారు సార్ అంటే ఆల్రెడీ బీహార్ ఎలక్షన్స్కు సంబంధించి చాలా గొడవలు, చాలా కాంట్రవర్సీలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ బీహార్ ఎలక్షన్స్ కానీ కరెక్ట్గా జరిగితే నిజంగా మన ఇండియాలో ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేస్తోంది, డెమోక్రసీ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. లేదంటే లేదనమాట. ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కాగ్నిజెంట్ ఆఫ్ ద హై స్టేక్స్ ఇన్ బీహార్ అండ్ ఫర్ గుడ్ మెజర్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కుమార్ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్. ఈ విషయం తెలుసు ఎలక్షన్ కమిషన్కి. ఏ విషయం? జరగబోతున్న బీహార్ ఎలక్షన్స్ అనేది మన ఇండియాలో ఎంత ఇంపార్టెంటో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలుసు. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ బీహార్ ఎలక్షన్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంది, చాలా కాగ్నిజెంట్గా ఉంది. కాగ్నిజెంట్ అంటే అర్థం ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉందన్నమాట. ఓకే, సో బీహార్ ఎలక్షన్స్ ఏదైతే జరగబోతుందో ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ చాలా జాగ్రత్తగా ఉంది. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన కమిషనర్ కూడా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏమన్నాడు తెలుసా? ఈ బీహార్ ఎలక్షన్స్ మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ అన్నారనమాట. ఓకేనా? రైట్. So the ECI also listed 17 measures beginning with Bihar that could improve voter participation and public trust in the process. So
ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే బీహార్ ఎలక్షన్స్కు సంబంధించి ఒక 17 మెజర్స్ తీసుకుంటామని చెప్పారు. అంటే 17 జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఎందుకు? ఎలక్షన్స్ బాగా జరగాలి కదా. ఆ 17 మెజర్స్లో ఎలాంటి మెజర్స్ అంటే ఓటర్ పార్టిసిపేషన్ బాగా ఉండాలి. అంటే ఓట్లు వేసే వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం పర్సంటేజ్ ఓట్లు వేయాలి. అట్ ద సేమ్ టైం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పబ్లిక్ ట్రస్ట్. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ కరెక్ట్గా జరిగితే జనాలకి ఒక నమ్మకం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ మీద. కాబట్టి పబ్లిక్ ట్రస్ట్ అనేది పోకుండా కూడా చూసుకోవడానికి 17 మెజర్స్ తీసుకున్నామని చెప్పారు. ది యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ ఇన్ ఎ పోలింగ్ స్టేషన్ విల్ బి 819 అండ్ ద హైయెస్ట్ విల్ బి 1200. అంతకు ముందు బీహార్ ఎలక్షన్స్లో ఒక పోలింగ్ బూత్లో 1500 ఓట్లు ఉంటే ఇప్పుడు మినిమం 819 నుంచి మ్యాక్సిమం 1200 ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ది ఈసీఐ హ్యాస్ ఆల్సో టేకెన్ ఇన్ టు అకౌంట్ కన్సర్న్స్ రేజ్డ్ బై పొలిటికల్ పార్టీస్ అండ్ అదర్ అబ్జర్వర్స్ అబౌట్ ద ఎలక్టోరల్ ప్రాసెస్. సో ఆల్రెడీ కొన్ని పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చాయి, ఇలా చేయండి లేకపోతే ప్రాబ్లం అవుతుంది, ఈ విషయంలో గొడవలు అవుతాయి జాగ్రత్త అని. సో పొలిటికల్ పార్టీస్ ఏవైతే ప్రాబ్లమ్స్ని మెన్షన్ చేసాయో వాటిని సీరియస్గా తీసుకుంటామని చెప్పారు ఎలక్షన్ కమిషన్. అంతేకాకుండా ఎలక్టోరల్ ప్రాసెస్ విషయంలో కొంతమంది అబ్జర్వర్స్ అంటే మనలాంటి కామన్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే క్రిటిక్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా చెప్పారు ఏంటంటే ఎలక్షన్ ఈసారి బీహార్లో బాగా జరగాలి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. సో ఎలక్షన్ కమిషన్ ఈసారి బీహార్ ఎలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. కౌంటింగ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ విల్ బి కంప్లీట్ బిఫోర్ ద లాస్ట్ 2 రౌండ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మన ఈవీఎం అండ్ వీవీపీఏటీ కౌంటింగ్. సో లాస్ట్ 2 రౌండ్స్ జరిగే ముందే మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది అంటే ఈవీఎం ద్వారా అలాగే వీవీపీఏటీ కౌంటింగ్ జరిగే ముందే మనకి రిమైనింగ్ ఏవైతే ఉంటాయో కౌంటింగ్ మన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అక్కడ కంప్లీట్ అవుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద ఫార్మ్ 17C అండ్ ఈవీఎం డేటా వేరెవర్ మాక్ పోల్ డేటా హ్యాడ్ నాట్ బీన్ ఎరేస్డ్ ద కౌంటింగ్ ఆఫ్ వీవీపీఏటీ స్లిప్స్ విల్ బి మ్యాండేటరీ. ఎక్కడైనా ఫార్మ్ 17Cకి ఈవీఎంలో వచ్చిన డేటాకి కానీ మిస్ మ్యాచ్ జరిగితే, మరీ ముఖ్యంగా ఎక్కడెక్కడైతే మాక్ పోల్ డేటా ఎరేజ్ అవ్వలేదో అక్కడ మాత్రం మనకి వీవీపీఏటీ స్లిప్స్ని కంపల్సరీగా చూపించాలని రూల్ పెట్టారు. అంటే అవకతవకల్ని తగ్గించడానికి అదొక మెజర్ అనమాట. అమంగ్ అదర్ మెజర్స్ ఆర్ మొబైల్ ఫోన్ డిపాజిట్ ఫెసిలిటీస్ అట్ పోలింగ్ స్టేషన్స్ అండ్ వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ నేమ్డ్ ఈసీఐ నెట్ ఫర్ రియల్ టైమ్ ఓటర్ టర్న్అవుట్ అప్డేట్స్. ఇలా నేను చెప్పిన 17 జాగ్రత్తల్లో 17 మెజర్స్లో కొన్ని మెజర్స్ ఏంటో చూసాము. ఇంకొన్ని మెజర్స్ ఏంటంటే మొబైల్ ఫోన్ డిపాజిట్ ఫెసిలిటీస్, ఓటు వేసే వాళ్ళ ఫోన్ కూడా డిపాజిట్ చేసే ఛాన్స్ ఉంది అక్కడ. అంతేకాకుండా వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని కూడా మన వాళ్ళు రెడీ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. చూద్దాము మరి ఎలక్షన్ కమిషన్ చాలా మెజర్స్ తీసుకుంది, మరి జరగబోయే ఎలక్షన్స్ ఎలా జరుగుతుందో చూద్దాం. Surprising turns in turnout data have been a matter of serious concern in recent elections and this measure could help clear the air. బేసికల్గా ఏమవుతోందంటే ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, రాహుల్ గాంధీ కూడా చాలాసార్లు దాని గురించి మాట్లాడారు. ఏమనంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో లేదా ఆ నియోజకవర్గం లేదా ఆ పోలింగ్ స్టేషన్లో ఆ పోలింగ్ ఏరియాలో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పడిపోతూ ఉంటాయి. అది చాలా కామన్గా జరిగేది కదా ఎప్పటి నుంచో. సో ఈసారి అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. అందుకే ఏమన్నాడు, సర్ప్రైజింగ్ టర్న్స్ ఇన్ టర్న్అవుట్ డేటా ఈజ్ ఎ సీరియస్ కన్సర్న్. సో క్లియర్ ద ఎయిర్ అనేది ఒక ఇడియం అమ్మ. ఈ ఇడియం మీనింగ్ ఏంటంటే ఉన్న గొడవని తగ్గించాలి, అంటే కన్ఫ్యూజన్ని తొలగించాలి. అది ఎవరి బాధ్యత? క్లియర్ ద ఎయిర్ చేయడం ఎవరి బాధ్యత? ఎలక్షన్ కమిషన్. లైవ్ ఫీడ్ ఫ్రమ్ ఆల్ బూత్స్ విల్ బి అవైలబుల్ ఫర్ మానిటరింగ్ పర్పసెస్. ఒక క్రికెట్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇచ్చినట్టు ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం లైవ్ టెలికాస్ట్ ఇచ్చేస్తారంట మన ఎలక్షన్ కమిషన్. సో ఫస్ట్ ప్యాసేజ్లో ఏ విషయాలు మాట్లాడుకున్నామో ఒకసారి సింపుల్గా నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే యాక్చువల్గా సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే ఇందులో అంత మ్యాటర్ ఏం లేదు. ఒకే విషయాన్ని తిప్పి చెప్పాడు ఏంటంటే బీహార్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ఈ జరగబోయే బీహార్ ఎలక్షన్ వల్ల ఎలక్షన్ కమిషన్ ఇజ్జత్ ఉంటుందా పోతుందా అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బీహార్ ఎలక్షన్ కరెక్ట్గా జరగడానికి ఎలక్షన్ కమిషన్ ఒక 17 మెజర్స్ తీసుకుంది. ఆ 17 మెజర్స్ ఏంటో కొన్ని మెజర్స్ ఒక 5-6 మెన్షన్ చేశాడు. ఓకేనా? ఇలాంటి పారాగ్రాఫ్స్ రేపు మనకి రీడింగ్ కాంప్రహెన్షన్గా రావచ్చు, వాటి నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. రైట్. The Bihar election has gained a special national significance this time with the ECI's abrupt announcement of SIR
ఆఫ్ ద ఎలక్టోరల్ రోల్స్ విచ్ బిగాన్ ఇన్ జూన్. అయితే దేశవ్యాప్తంగా ఈ బీహార్ ఎలక్షన్స్ ఎందుకింత కాంట్రవర్సీ, ఎందుకింత పాపులర్ అయిపోయాయంటే మీ అందరికీ తెలుసు, రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ సడన్గా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. జూన్లోనే మొదలుపెట్టింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఓట్లు అక్కడ ఉన్న ఓటింగ్ రైట్స్, అంటే ఎంతమంది ఓట్లు వేసే పీపుల్ ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు, వాళ్ళ డేటా, అదేవిధంగా ఈ పోలింగ్ స్టేషన్స్, అదేవిధంగా పోలింగ్ బూత్స్, స్లిప్స్, ఈవీఎం మెషిన్స్, ఇలా ప్రతి విషయంలో చాలా అవకతవకలు జరిగాయి. గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జూన్లోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రామ్ని చేసింది. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు బాగా మొట్టికాయలు కూడా వేసింది, ఆ విషయం మనకు తెలుసు. The Election Commission sees the process as a purification of electoral rolls with plans to have it across the country. సో ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రామ్ని చాలా పవిత్రంగా చేసింది. ఎంత పవిత్రంగా చేసిందంటే ఇకపై ఎటువంటి అవకతవకలు జరగవు అన్న ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ చేసిందంట. ఏ ప్రోగ్రాము? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్. The ECI sees the process as a purification. Okay. In Bihar's final list, roughly 69 lakh names were removed for reasons such as deaths, unproven citizenship, duplicate entries or permanent migration to other states. నేను చెప్పినట్టు బేసికల్గా కాంట్రవర్సీ ఎక్కువ ఇక్కడే జరిగింది. ఏంటంటే 69 లక్షల మంది జనాల ఓటర్ల పేర్లు ఓటింగ్ లిస్టులోంచి రిమూవ్ చేశారు. కారణాలు ఏంటి? కొంతమంది చనిపోయారని, ఆ తర్వాత వాళ్ళ డేటా సరిగ్గా లేదు, సిటిజన్షిప్ సరిగ్గా లేదని, డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నాయి, పర్మనెంట్గా మైగ్రేట్ అయిపోయిన రకరకాల కారణాలతో 69 లక్షల పేర్లు రిమూవ్ చేయడం అంటే ఆషామాషి కాదు. అప్పుడే కదా సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. బీహార్ విల్ బి క్రిటికల్ ఫర్ బీజేపీ. ఇన్సేపు మనం జనరల్ విషయాలు మాడుకున్నాం, ఇప్పుడు పొలిటికల్గా మాడుకుందాం. ఇప్పుడు జరగబోయే బీహార్ ఎలక్షన్ బీజేపీకి చాలా ఇంపార్టెంట్, కాంగ్రెస్కి చాలా ఇంపార్టెంట్, ఆర్జేడీకి చాలా ఇంపార్టెంట్, జేడీయూకి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అనేవి వీళ్ళ కెరియర్ని చాలా బాగా డిసైడ్ చేస్తాయి. విత్ ఈచ్ పార్టీ హోపింగ్ టు టర్న్ ఏ కార్నర్ ఇన్ దేర్ జర్నీస్. టర్న్ ఏ కార్నర్ అంటే ఒక ఇడియం అది. సో బేసికల్గా టర్న్ ఏ కార్నర్ అంటే ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకోవడం అమ్మ, ఓకేనా? సో టర్న్ ఏ కార్నర్ అంటే ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకోవడం, లేదంటే ఒక విషయంలో గెలుపు పొందడం. ఈ జరగబోయే బీహార్ ఎలక్షన్ ఈ 4 పొలిటికల్ పార్టీస్కి టర్నింగ్ ఏ కార్నర్ లాంటిది అనమాట. అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్, అవకాశం ఉంటే ఈ ఎలక్షన్ని వాళ్ళు వాళ్ళ అడ్వాంటేజ్ లాగా మార్చుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్, ద రూలింగ్ నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్, ఎన్డీఏ అంటాం కదమ్మా, ఈజ్ ఎట్ క్రాస్ రోడ్స్. ఇక్కడ ఒక ఇడియం వచ్చింది. ఇవన్నీ కూడా బేసికల్గా చెప్పాలంటే ఇడియమ్స్ అమ్మ, ఓకేనా? సో ఇప్పుడు బీహార్లో జరగబోయే ఎలక్షన్ ఏదైతే ఉందో కొన్ని పొలిటికల్ పార్టీస్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? వాళ్ళు ఈ ఎలక్షన్ని వాళ్ళ అకౌంట్లో వేసుకునే అవకాశం ఉంది. అంటే ఏంటంటే టర్న్ ఏ కార్నర్, అంటే అడ్వాంటేజ్గా మార్చుకునే ఛాన్స్ ఉంది. కానీ ఎన్డీఏకి ఈ బీహార్ ఎలక్షను అట్ ద క్రాస్ రోడ్స్ లాంటిది. అట్ ద క్రాస్ రోడ్ అనే ఒక ఇడియం మీనింగ్ ఏంటో తెలుసా? చాలా డేంజరస్ సిచ్యువేషన్, అంటే మోస్ట్ క్రూషియల్ పాయింట్. కొన్నిసార్లు చూడండి మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే ఈ సిచ్యువేషన్లో నేను కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనుకుంటాం కదా. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటామంటే మనం అట్ ద క్రాస్ రోడ్ అంటాం అనమాట. సో నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ ఎన్డీఏకి బీహార్ ఎలక్షను చాలా క్రూషియల్ పాయింట్ అనమాట, అట్ ద క్రాస్ రోడ్స్ లెక్క. ఎందుకు అంటే మన సీఎం ఎవరైతే ఉన్నారో, మన నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు, ఆయనకు ఆల్రెడీ వయసు కూడా అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఆయన ఆల్మోస్ట్ చెప్పాలంటే 20 ఇయర్స్ నుంచి కుర్చీలో కూర్చున్నారు. కాబట్టి మళ్ళీ ఈయన పవర్లోకి వస్తారన్న ఛాన్సెస్ తక్కువ ఉంటాయని ఎన్డీఏ నమ్ముతోంది అనమాట. The BJP may want to formally take over the alliance reins, but it will have to gauge how this might impact the social dynamics. న్యాచురల్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ లేదంటే బీజేపీ పార్టీ బీహార్లో జెండా పాతాలని బలంగా అనుకుంటుంది. కానీ అది జరగాలంటే గాజు చేసుకోవాలి. గాజు చేసుకోవడం అంటే ఏంటంటే మెజర్ చేసుకోవాలి, ఎంతవరకు అది అవుతుంది. బీహార్లో ఉన్న సోషల్ డైనమిక్స్ బీజేపీ పార్టీకి పాజిటివ్గా ఓట్లు వేస్తారా లేదా అని మరి బీజేపీ పార్టీ మెజర్ చేసుకోవాలి. సో టేక్ ఓవర్ అంటే ఏంటంటే కంట్రోల్లోకి తీసుకోవడం. ఇది కూడా ఒక ఫ్రేజల్ వర్బ్ లాంటిదే అనమాట. సో బీజేపీ అనే పార్టీ బీహార్లో ఉన్న పవర్ని తీసుకోవాలి, టేక్ ఓవర్ చేసుకోవాలి అంటే వాళ్ళు కొన్ని విషయాలు మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే బీహార్లో ఉన్న సిచ్యువేషన్స్ బీజేపీకి సపోర్ట్ చేస్తా లేదనేది తెలీదు.
ఫర్ ద కాంగ్రెస్. సరే, బీజేపీ గురించి మాట్లాడుకున్నాము, మిగిలిన పార్టీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో చూద్దాం. బీహార్ విల్ బి ఎ టెస్ట్ కేస్ ఆఫ్ ఇట్స్ కీ ప్లాంక్స్. ప్లాంక్స్ అంటే ఏంటంటే ఫౌండేషన్ అన్నమాట, పునాది, బలం. ఇప్పుడు జరగబోయే బీహార్ ఎలక్షన్ రిజల్ట్ అనేది కాంగ్రెస్ బలాన్ని ఒక టెస్ట్ లాగా చేసేస్తుందన్నమాట. సో బీహార్లో జరగబోయే ఎలక్షన్ అనేది కాంగ్రెస్ తన బలాన్ని ఒక బలం ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం అనమాట. అదేవిధంగా ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ అండ్ సోషల్ జస్టిస్. ఓకేనా? సో ఆల్ సెట్ దిస్ ఈజ్ వన్ ఎలక్షన్ ఇన్ విచ్ ది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ద హైయెస్ట్ స్టేక్స్. స్టేక్ అంటే బేసికల్గా ఏంటంటే రిస్క్ అనమాట. ఇండియాలో ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ చాలా ఎలక్షన్స్ చూసింది, చాలా రాష్ట్రాల్లో, చాలా సందర్భాల్లో. కానీ ఇప్పుడు నవంబర్లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నిజం చెప్పాలంటే ఒక పెద్ద హెడేక్ లాగా. ఎందుకంటే ఈ ఎలక్షన్ కరెక్ట్గా జరగాలి. కొంచెం తేడా కొట్టిందంటే ఎలక్షన్ కమిషన్ ఇజ్జత్ పోతుంది, సుప్రీంకోర్టు రెడీగా ఉంది మళ్ళీ ముట్టికాయలు వేయడానికి అనమాట. అండ్ ఆల్ దోస్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ హోప్ టు సీ ఇట్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. మళ్ళీ ఒక ఇడియం వచ్చింది. కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటే సక్సెస్తో వెళ్ళిపోవాలి. సో కాంగ్రెస్కి ఈ బీహార్ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్, తన బలం ఏంటో తెలిసిపోతుంది. బీజేపీకి కోరిక ఉంది బీహార్లో కంటెస్ట్ చేసి గెలవాలని, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మెజర్ చేసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక మిగిలిన పార్టీస్ ఎప్పుడెప్పుడు ఈ ఎలక్షన్లో వాళ్ళు ఓట్లు పెంచుకుందామా, వాళ్ళ మెజారిటీని పెంచుకుందామని ఎదురు చూస్తున్నారు, అడ్వాంటేజ్ తీసుకుందామని. ఎలక్షన్ కమిషన్ చాలా భయపడిపోతుంది, ఎందుకంటే ఈ ఎలక్షన్ కరెక్ట్గా జరిగితే ఎలక్షన్ కమిషన్ సక్సెస్ అయినట్టు, లేదంటే ఫెయిల్ అయినట్టు. ఇవన్నీ పక్కన పెడదాం, రాజకీయాలు పక్కన పెడదాం. మనలాంటి ఒక కామన్ సిటిజన్ కోరుకునేది ఏంటంటే ఇండియాలో డెమోక్రసీ బ్రతికుండాలి. చాలా కంట్రీస్లో లేనిది మన ఇండియాలో ఉంది. ఏంటది? డెమోక్రసీ. మనకి నచ్చిన వాడికి మనం ఓటేసి వాడిని లీడర్గా మార్చుకోవచ్చు. ఈ బీహార్ ఎలక్షన్ కరెక్ట్గా జరిగితే డెమోక్రసీ బ్రతికుందని మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకవేళ బీహార్ ఎలక్షన్ సరిగ్గా జరగలేదంటే మనకి నమ్మకం పోతుంది. నమ్మకం లేదు దొరా అంటాం కదా, అలా. ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అన్న హెడ్లైన్స్ ఎందుకు పెట్టారు అర్థమైందా? ఇప్పుడు బీహార్లో పడే ప్రతి ఓటు ప్రజలకు ప్రజాస్వామ్యం మీద ఉండే కాన్ఫిడెన్స్ని నిలబెట్టే అవకాశం ఉందా, పోతుందా అన్నది నవంబర్లో జరగబోయే బీహార్ ఎలక్షన్ రిజల్ట్. ఎలక్షన్ జరిగే ప్రాసెస్, ఇక్కడ ఎలక్షన్ రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు, ఎలక్షన్ ఎలా జరిగిందా ప్రాసెస్, ఎలక్షనియరింగ్ ప్రొసీజర్ ఇంపార్టెంట్. లెట్ us hope that this November elections in Bihar will take place smoothly and in the right procedure, and let us hope that ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎలక్షన్ బాగా జరుగుతుంది అని నమ్ముదాము, ఆశపడదాం. దిస్ ఈజ్ అబౌట్ October 9th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్. సో సుమారుగా ఒక 16-17 minutes పట్టింది. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. ఆర్టికల్ అయితే చాలా ఈజీ, ఒకే విషయాన్ని చెప్పాడు. నవంబర్లో జరగబోయే బీహార్ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అది బాగా జరగడానికి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న కొన్ని మెజర్స్ ఏంటో చెప్పాడు. ఈ బీహార్ ఎలక్షన్ మిగిలిన పొలిటికల్ పార్టీస్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పాడు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. మీరు ఈ వీడియో చూశారు కాబట్టి ఒకసారి న్యూస్ పేపర్ చదవండి, ఈ ఆర్టికల్ చదవండి. ప్రతిరోజు ఏదో ఒక ఆర్టికల్ మీద నేను ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియో తెలుగులో అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు మాత్రం కంపల్సరీగా హిందూ న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదవండి. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ ద సీక్రెట్ టు సక్సెస్. మనం చేస్తున్న ఎడిటోరియల్ అనాలిసిస్ డైలీ సిరీస్ మీద మీ ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ సార్.